మెదక్ జిల్లా రామాయంపేటలో రాష్ట్ర రైతు నాయకులు పాకల శ్రీహరిరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలు రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేకపోయాయని అన్నారు. మన రాష్ట్ర 2076 రూపాయలు మొక్కజొన్న ఫిక్స్ చేశారు. ప్రతికి మాత్రం 17,000 ఇస్తేనే గిట్టుబాటు అయితే అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేస్తే 7,000 చిల్లర ఉంది, 10,000 తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టి స్పష్టంగా మేము స్వామినాథన్ సిఫారసుల ప్రకారం మీకు సాగుకు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి మేము రేటు పెడతామని చెప్పారు. అంతేకాకుండా ప్రకటించిన ఎంఎస్పీకి చట్టబద్ధత కూడా కల్పిస్తామని చెప్పారు. మళ్ళీ పంటల బీమా అమలు చేసి 30 రోజుల లోపల మీకు పంట నష్టపరిహారం నష్టమైనట్టు ఇప్పిస్తామని కూడా చెప్పారు. కాంగ్రెస్ మాటలు మనం నమ్మాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ 10 సంవత్సరాలు ప్రధానమంత్రి పీఠం మీద కూర్చుండే అవకాశం ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు, ఆశపడలేదు. అలాంటి పదవిని త్యాగం చేసిన మహనీయులు వాళ్ళ నాయకత్వాన్ని నమ్మాలి, వాళ్ళ మాటను నమ్మాలి. వాళ్ళు ఈరోజు రైతులకు మేము ఈ విధంగా అండగా ఉంటామని వచ్చారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టయితే రైతులకు ఏ విధంగా చూసినా ప్రతి ప్రధాన పంటలపైన 1000 నుంచి 3,000 వరకు రేట్లు పెరిగే అవకాశం ఉంది క్వింటల్ పైన. కాబట్టి రైతులందరూ నరేంద్ర మోడీ గారి పార్టీని ఇప్పటికైనా మనం ఆపకపోతే ఇంకా 5 సంవత్సరాలు ఇలాగే అద్భుతం బతకాల్సి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. ఇదే విధంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ కూడా తనకు అవకాశం వచ్చినప్పుడు రైతులకు ఎంతో చేసేది ఉండే. కేవలం 5,000 రైతు బంధు ఇస్తున్నారు కదా, అన్ని అందులోనే వస్తాయని చెప్పి పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ఈ నేను చేసిన నిర్లక్ష్యం ఎంత పెద్ద ఎత్తున ఉందంటే భూముల మీద పడి భూదాహం ఎక్కువ బాగా పెరిగింది. వాళ్ళకి భూముల మీద పడి అవసరం ఉన్నా లేకున్నా అభివృద్ధి పేరు మీద భూమి నచ్చిన భూమి లాక్కోవడం, ఇయ్యమని చెప్పి రైతులు అంటే వాళ్ళని బెదిరించి లాఠీచార్జ్ చేసి నయాన భయాన వాళ్ళకు మనస్పర్ధలు కల్పించి ఆ భూమి లాక్కుంటా మార్కెట్ రేట్లో సగంగా తక్కువడం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఎంత భయపడ్డారంటే వీడు ఎవడొచ్చి ఎప్పుడు డెవలప్ అయితే మా భూమి లాక్కపోతాడేమో అని మొత్తం భయప్రాంతాలు చేసిన రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరినీ వాళ్ళు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ తరతరాలు వాళ్ళే అనుభవించాలి, ఎవరికి అమ్మడానికి వీళ్ళు లేకుండా అసైన్ భూములు అని చెప్పి గరీబులకు, ఎస్సీలకు, ఎస్టీలకు లక్షలాది ఎకరాలు పంచితే దాని మీద కూడా కన్నేసి ఇది అసైన్ భూమే కదా, మేము ఎప్పుడైనా లాక్కోవచ్చు కదా అని చెప్పేసి అతి తక్కువ ధరించి అసైన్ భూమి కూడా అది కూడా లాక్కున్నారు. ఇవి ఈ రెండు కాకుండా పంట నష్టమైనప్పుడు ఏ ఒక్క రోజు కూడా రైతులు పట్టించుకోలేదు. ప్రతి సంవత్సరము లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతు కోలుకోలేని విధంగా నష్టపోతుంటే ఒకసారి పంట నష్టపోతే రైతు మళ్ళీ వచ్చే పంట వచ్చేవరకైనా బతకాలి కుటుంబం, తర్వాత అప్పులు కట్టాలి, మళ్ళీ వచ్చే పంటకు పెట్టుబడి చూసుకోవాలి. ఇంత దెబ్బతింటాడు వాడు. కాబట్టి అప్పుడు ఆదుకోవాలి. పంట నష్టమైనప్పుడు నాకు సంబంధం లేదని పూర్తిగా వదిలిపెట్టేసింది. ఏమైనా కానీ చావడి బతకడం వదిలిపెట్టేసింది. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలు మనకు అవసరమే లేదు. మనం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి నాయకత్వం నమ్ముదాము. వాళ్ళు రైతులను మంచిగా చూసుకుంటామని చెప్పారు. స్వామినాథన్ సిఫారసుల ప్రకారం రేట్లు ఇస్తామని చెప్పారు. మనకు 5,000 స్టేట్ గవర్నమెంటే, ప్రభుత్వం మనం ఇచ్చింది కాదు, రైతు నాయకులు ఇచ్చిన రేటు కాదు. స్టేట్ గవర్నమెంట్ 5,000 పైన ఇవ్వాలని వడ్లకని చెప్పింది. 5,000 లేకుండా 4,000 అని ఇచ్చే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టయితే. ఎట్లిస్తారు అంటే మనం వాళ్ళు నమ్మాలి. ఎందుకంటే ప్రధానమంత్రి 10 త్యాగం చేసింది కాబట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వారి మాట మనం నమ్మాలి. వాళ్ళు ఇస్తామని ఆలోచనలు ఉన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వము గత 8 సంవత్సరాల కాలంలో 16 లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళకు పలుపడిన వాళ్ళకు బ్యాంకులో ఎగబెట్టినట్టయితే అన్నీ మాఫీ చేసుకుంటూ వచ్చింది. కానీ రైతుల రుణం కూడా ఎప్పుడు మాఫీ చేద్దాని ఆలోచన కూడా రాలేదు, ఆ వైపు చూడలేదు. రాహుల్ గాంధీ గారు పదే మాట చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ఒకటేసారి, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఒకసారి దేశవ్యాప్తంగా రైతు రుణాలు మాఫీ చేసింది, అలాగే చేసే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి మనం కంపల్సరీ కేంద్రంలో రాహుల్ గాంధీ గారు రావాలి. మన రాష్ట్రంలో బీజేపీ సీట్లని మన రాష్ట్రంలో పార్లమెంట్ సీట్లని కాంగ్రెస్ ప్రభుత్వం గెలుచుకోవాలి. అందుకొరకు ఈ మెదక్ నియోజకవర్గ ఓటర్లందరికీ మేము చెప్పేదంటే నీలం మధు గారు ఉన్నారు ఇక్కడ, కాంగ్రెస్ అభ్యర్థి, బీసీ నాయకుడు, బీసీ బిడ్డ. ఆయన 4 నెలలు అవుతుంది. ఏ కార్యక్రమం చేయాలనుకున్నా మాకు టైం కావాలి, ప్రతి దాన్ని కూడా నిలబెట్టుకుంటాము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా 5 గ్యారంటీలతో వస్తున్నది. యువకులకు ఖచ్చితంగా 30 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు ఖాళీలు ఉన్నాయి, వెంటనే చేద్దామనేది చేస్తుండ్రు. తర్వాత క్యాలెండర్గా రిలీజ్ చేసి ఈ ప్రతి సంవత్సరము మినిమం 1 కోటి ఉద్యోగాలు ఇవ్వాలనేది ఉద్దేశం ఉన్నది. తర్వాత దీంట్లో వాళ్ళకు టెక్నికల్గా అన్ని రకాలుగా యూత్కు సహకరించాలనేది ఒకటి. సెకండ్, రైతులకు కూడా మన వెన్నుముక. భారతదేశంలో రైతులను కాపాడాలి. ఎంఎస్ఏ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ నిర్ణయించాలనేది ఒకటి. దిగుమతులు కూడా చట్టపరంగా చేసి రైతులకు లబ్ధి చేరే రకంగా ఉండాలనేది ఒకటి. థర్డ్, మహిళలు 50% రిజర్వేషన్, ప్రతి దాంట్లో రిజర్వేషన్ కల్పించడము. మహిళలలో కూడా 50% ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో
ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలనేది ఉంది. దాంట్లో 50% మహిళలకు కేటాయించాలనేది ఒకటి ఉంది. అదే రకంగా సామాజిక న్యాయం అంటే ప్రతి కుల అన్ని గణన చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రతి వర్గాన్ని కూడా తీసుకొని ప్రతి ఒక్కరు వాళ్ళెంతో వాళ్ళకు హక్కు, అదే రకంగా ప్రతి ఆర్థికంగాను సామాజికంగాను ప్రతి దాంట్లో వాళ్ళకు హక్కు కల్పించాలనే ఉద్దేశము. ఇంకోటి సామాన్యంగా రైతులకుతో పాటు కర్షకులకు కూడా మినిమం పనికి ఆహార పథకంలో 400 రూపాయలు కేటాయించాలనేది ఒక ఉద్దేశము. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పనికి హక్కు కల్పించి ప్రతి పనిలో వాళ్ళ భాగస్వామ్యము చేయాలనేది. ఇంతవరకు పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశములు తక్కువగా ఉన్నాయి. దాంట్లో కూడా పనికాహార పథకాన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా చేయాలని ఉంది. ముఖ్యంగా 5 గ్యారంటీలతోని కాంగ్రెస్ పార్టీ వస్తుంది. దాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాము. ఇంకా మాకు సమయంలో మేము ఇచ్చే వాగ్దానాలను ఖచ్చితంగా నెరవేర్చుకుంటాము. ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలలో ఎన్నో మాట ఇచ్చి మాట తప్పారు. మాట తప్పిన వాళ్ళే దయ్యాలు వేదాలు వల్లించే రకంగా ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. నిజానికి మాకు సమయం ఇవ్వండి. సమయానికి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను కల్పించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 గ్యారంటీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న